जय श्री राम। सूक्ति मुक्तावली ट्रैक 4। गुरवो 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 निर्मला शांताः साधवो मितभाषिणः काम क्रोध विनिर्मुक्ताः सदाचार जितेंद्रियाः। గురువు అన్నవాడు నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి, శాంతమూర్తులై ఉండాలి, సాధన సంపత్తి శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి, మితభాషులు లొడలొడ డబ్బాలు కొట్టకూడదు, కామక్రోధాదులను జయించి ఉండాలి, సదాచార సంపన్నులై ఉండాలి. అలా ఉన్నారా ఇప్పుడు గురువులు? లేరు. సరే, జాగ్రత్తగా ఉండాలి. అందుకని గురువుని ఫస్ట్ మనం టెస్ట్ చేయాలి. పరమహంసని వివేకానంద కూడా టెస్ట్ చేశాడు. ఒకసారి ఒకడు గురువుగారట, ఫేక్ గురువుగాడు, వాడు నేను కోపాన్ని జయించానని బోర్డు పెట్టుకున్నాడు. పేరేమో శాంతానంద అని పెట్టుకున్నాడు. శాంతానంద గురువు బోర్డు పెట్టుకున్నాడు. సో అందరూ రావడం మొదలుపెట్టారు. బాగానే ఉంది, వాడికి ఆశ్రమం నడుస్తుంది. సో మనలాంటి వాడు ఒకటి తయారాడు, వీడిని టెస్ట్ చేద్దామని. సో వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని ఆడు గంట సేపు ప్రవచనం ఇస్తే వీడు కూర్చున్నాడు. అయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతామని దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అలా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. వాడు ఏదో చెప్తూనే ఉన్నాడు. ఆఖరికి ఆ గురువుకి బాత్రూమ్కి వెళ్ళవలసి అవసరం, ప్రెషర్ స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయితే కూడా వీడు వదలకుండా ఈ క్వశ్చన్లు అడుగుతూ ఉంటే వాడికి ప్రెషర్ పెరుగుతుంది అనమాట. కోపం మెల్లిమెల్లిగా వస్తుంటే వీడు సరే సార్ మీరు బాత్రూమ్కి వెళ్ళాలి కదా, సరే వెళ్ళండి అంటాడు. ఈయన లేచి గురువుగారు తలుపు దగ్గర వెళ్తాడనమాట. బాత్రూమ్ కొంచెం దూరం ఉంది. మళ్ళీ వచ్చేస్తాడు. ఇంత లోపల వచ్చేసి మళ్ళీ సార్ గురువుగారు ఒక చిన్న విషయం మళ్ళీ అలాగ వాడికి 2-3 సార్లు వాడిని బాత్రూమ్కి వెళ్ళనీయకపోయేసరికి వాడికి కోపం కట్టలు తెంచుకుని గోల పెడతాడు అనమాట. అది అశాంతానంద కాస్త అశాంతానంద అయిపోయాడు. నెక్స్ట్ విద్య. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేన వా అథవా విద్యయా విద్యా చతుర్థం నోపలభ్యతి. గురువుకు శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడం, బాగా ధనం ఇచ్చి నేర్చుకోవడం, తనకు వచ్చిన విద్యను ఉపదేశించి విద్య నేర్చుకోవడం, ఈ 3 మార్గాలే విద్య నేర్చుకోవడానికి ఉన్నాయి. ఇక 4వ మార్గం లేదు. తర్వాత విద్య ప్రయోజనాలు. మాతేవ రక్షతి పితేవ హితే నియుక్తే కాంతేవ చ అభిరమయ త్యపనీయ ఖేదం కీర్తించ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం కిం న సాధయతి కల్పలతేవ విద్య. భోజ ప్రబంధం లో నుంచి తీసిందనమాట. విద్య తల్లి వలె కాపాడుతుంది, తండ్రి వలె మంచి పనులను చేయిస్తుంది, భార్య వలె దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని కలిగిస్తుంది, నిర్మలమైన కీర్తి దిశాల వ్యాప్తి చేస్తుంది, సంపదలను పెంపొందింపజేస్తుంది, కల్పవృక్షం వలె ఇంకా ఏమేమి సాధించదు, ఎన్నో సాధిస్తుంది, కోరిన వాటి అన్నింటినీ సాధించి పెడుతుంది విద్య. మాతేవ రక్షతి పితేవ హితే నియుక్తే కాంతేవ చ అభిరమయ త్యపనీయ ఖేదం. కాంతేవ చ అభిరమయ త్యపనీయ ఖేదం కీర్తించ దిక్షు వితనోతి తనోతి లక్ష్మీం కిం న సాధయతి కల్పలతేవ విద్య. అందుకే విద్య నేర్చుకోండిరా బాబు అంటే కాలేజీలోకి వెళ్ళి అమ్మాయిల వెంట పెట్టడం, అమ్మాయిలేమో అబ్బాయిల వెంట పెట్టడం, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరగడం, రాంచ్ కల్చర్ అనమాట. బొట్టులు ఉండవు, జుట్టు విరబోసుకుని రాక్షసి శూర్పణకల్లా తయారవుతారు. ఈ కుర్రవాళ్ళేమో తాగుడు, ఫ్యాషను, అన్ని పనికిరానివన్నీ నేర్చుకుంటున్నారు కాలేజీకి వెళ్ళి, విద్య తప్ప. మరి లెక్చరర్లు కూడా అలాగే ఉన్నారులే. గురువులు ఎక్కడున్నారండి? సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః
స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదా లోచన అమృతం. సంగీతం మరియు సాహిత్యం సరస్వతీదేవి స్తనాలు. ఒకటి సంగీతం అంతులేని మాధుర్యాన్ని అందిస్తుంది, రెండవది సాహిత్యం ఆలోచన అనే అమృతాన్ని అందిస్తుంది. ఈ రెండు మనిషిని సంస్కారవంతునిగా చేయగలుగుతాయి అన్నమాట. తర్వాత మానవ ధర్మాలు. అహింస సత్యమస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ దమోదానం దయాశాంతి సర్వేషాం ధర్మ సంగ్రహ. యజ్ఞవాల్క స్మృతి. తర్వాత సప్త వ్యసనాలు. వాగ్దండయోస్తు పారుష్యం అర్థదూషణమేవ చ పానం స్త్రీ మృగయా ద్యూతం వ్యసనం సప్తదా ప్రభో. పరుషంగా మాట్లాడడం, దోషానికి మించిన దండన, ధనాన్ని వృధా చేయడం, మద్యపానం, స్త్రీలౌల్యం, వేట, జూదం, ఇవన్నీ సప్త వ్యసనాలు రా బాబు, జాగ్రత్తగా ఉండు. ఈ కాంటెక్స్ట్లో చూడండి, వాగ్దండయోస్తు పారుష్యం, అది పరుషంగా మాట్లాడటం. అర్ధదూషణమేవచ పానం స్త్రీ మృగయో ద్యూతం వ్యసనం సప్తదా ప్రభో. 7 వ్యసనాలు, 7 వాయిసెస్. సో ఇక్కడ రామాయణంలో చూడండి, ఆ గోల్డెన్ డియర్ కావాలన్నప్పటి నుంచి సీతమ్మకి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయాయి. సీతమ్మ అంటే జీవాత్మ, మనమే. రాముడు పరబ్రహ్మ, జీవాత్మలందరూ సీతమ్మ. శరీరము లంక, రజోగుణం రావణుడు, సత్వగుణం విభీషణుడు, తమోగుణం కుంభకర్ణుడు. ఇంకేంటి, ఇంకా ఎంతో సింబాలిజం మనం ఇంకా నింపవచ్చు, చాలా ఉంది. ఇది రాముడి ఉంగరం బ్రహ్మజ్ఞానం ఇచ్చినవాడు హనుమంతుడు, కాబట్టి హనుమంతుడు గురువు. అది మారీచుడు మాయలేడిగా పన్నిన మాయకు సీత రామునికి ఏ ప్రమాదం సంభవించిందో సీతారాములకి అను భయంతో లక్ష్మణుణ్ణి రామునికి సహాయం వెళ్ళమని చెప్తుంది కదా. రాముడు వెళ్ళాడు, పాపం వద్దని చెప్పినా వీడు వినలే. తర్వాత హా లక్ష్మణ హా సీత అని వాడు చస్తూ వాడు గోల పెట్టాడు. అయ్యో రాముడికి ఏదో అయిపోయిందని ఈవిడ. లక్ష్మణుడికి ఏం భయం లేదు, రాముడికే. రాముడిని ఎవడన్నా ఏం చేస్తాడు, లక్ష్మణుడికి తెలుసు ఇది రాక్షస మాయా అని చెప్తాడు తల్లికి. కానీ ఆవిడ వినదు, పరుషంగా మాట్లాడుతుంది. లక్ష్మణుడిని అనుమానిస్తుంది. ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతుందంటే, అంటే చూడండి, మనం కూడా ఈ వీక్నెస్ అనమాట, మెంటల్ వీక్నెస్ వచ్చినప్పుడు చాలా దారిద్రంగా పౌరుషంగా మాట్లాడతాం. చాలా మాట్లాడకూడదు పరుషంగా. సో ఆవిడేమంటుంది, నువ్వు నా మీద కన్నేసావు, అన్న చచ్చిపోతే నన్ను ఉంచుకుందాం అనుకుంటున్నావు. సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ అనార్య కరుణారంభ నృశంస కులపాంసన. లక్ష్మణ, నీ సోదరుని ఎడ ప్రేమ నటిస్తున్నావు, నీవు రాముడి శత్రువు, నీవు నా మీద కోరికతో రాముడికి హాని తలపెట్టుచున్నావు. కఠినాత్ముడా, క్రూరుడా, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవాడా, రాముడు కష్టాల పాలు కావాలని కోరుతున్నావు, నీవు పాపపు బుద్ధి గలవాడవు అని పరుషంగా మాట్లాడి పలుకుతుంది ఆవిడ. నీవు నా మీద కోరికతో రాముడికి హాని తలపెడుతున్నావు. ఎంత మాట అన్నది చూడండి సీతమ్మ. అన్ని ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ రామావతారం కూడా భృగు మహర్షి భార్య రాక్షసులకి అభయం ఇవ్వడం వలన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె తలను ఖండిస్తాడు. భృగు మహర్షికి కోపం వచ్చి, చిన్న తప్పుకు పెద్ద శిక్ష ఇచ్చావు, నీకు కూడా భార్య వియోగం సంభవిస్తుంది అంటాడు. ఆయన మళ్ళీ జీవం పోస్తాడు భార్యకి భృగు మహర్షి, కానీ శాపం పెట్టేస్తాడు. దీనివల్ల రాముడు అంటాడు, విష్ణువు అంటే సరే మనం దాన్ని కూడా వాడుకుందాం, ఈ శాపం కూడా రామావతారం అన్నది కలిగింది. అలాగే మాండవ్య ముని
ఆయన చిన్నప్పుడు ఎప్పుడో ఏదో పురుగుల్ని ఏదో హింసించాడు, ఆ డ్రాగన్ ఫ్లైస్ని పట్టుకున్నాడు, దాన్ని ఏదో పిన్నుతో గుచ్చాడు, పేపర్తో గుచ్చాడు, ఏదో చేశాడని ఆయనకి అనిమాండవ్యుడు అంటే మాండవ్యుడు ఏమవుతుందంటే ఏదో దొంగతనం జరిగింది, రాజుగారి బంగారం ఎవడో కొట్టేశాడని వెతుకుతూ వాళ్ళు దొంగలు ఏం చేస్తారంటే ఈ మాండవ్యుడు తపస్సులో ఉంటే ఆయన దగ్గర పడేసి పారిపోతారు. అప్పుడు రాజభట్టులు వీడే దొంగతనం చేసి ఉంటాడని ఈ మాండవ్యుడిని పట్టుకెళ్తారు. వాడిని తర్వాత దొంగలు కూడా పట్టుకుంటారు, అందరినీ ఉరి తీస్తారు, ఏదో వాళ్ళని సూలదండన అనమాట గుచ్చి పెడతారు. వాళ్ళు చచ్చిపోతారు, ఈయన బతికే ఉంటాడు. తర్వాత రాజుకు తెలుస్తుంది ఈయన మహాత్ముడని, వదిలేస్తారు. కానీ ఒక ముక్క సూది ఆ త్రిశూలం ముక్క లోపల ఉండిపోతుంది ఆయనకి, అది పీకితే చచ్చిపోతాడని వదిలేస్తారు. అని అంటే చిన్న ముక్క. సో ఆయన పేరు అనిమాండవ్యుడు అయిపోతుంది. ఆయన యమధర్మరాజు దగ్గరికి, ఎవరి దగ్గరికి? యముడి దగ్గరికి, అంటే ధర్మదేవత దగ్గరికి వెళ్తాడనమాట. అడుగుతాడు, ఏమిటి నాకు నేను ఏం పాపం చేశాను, నాకు ఇంత దండన వేశావు అంటే అప్పుడు ధర్మదేవత అంటట, నువ్వు చిన్నప్పుడు ఏదో పురుగుల్ని పట్టుకున్నావు, బటర్ఫ్లైస్ని పట్టుకున్నావు, వాటిని ఏదో పుల్లతో గుచ్చావు, ఇలాంటివి ఏదో చేసావు, కందిరీగల్ని. వీళ్ళు ఏమిటి పిల్లలు పట్టుకుంటారు చూడండి, డ్రాగన్ ఫ్లైస్ని పట్టుకుని దాన్ని గుచ్చి ఏదో పెట్టడం, ఏదో చేసావు చిన్నప్పుడు అని. ఈయన తిడతాడు, చిన్నప్పుడు బుద్ధి లేక చేసాం, ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానాలు తెలియక చేసినందుకు దానికి ఇంత పెద్ద శిక్ష అని చెప్పి శాపం పెడతాడు. మనిషిగా పుట్టమంటాడు. అప్పుడు విదురుడుగా ధర్మదేవత పుడతాడు. ధర్మదేవత విదురుడుగా అవతరిస్తాడనమాట శాపం వల్ల. సో చాలామంది యముడు అంటాడు. యముడు కాదు, యముడు శివుడి కొడుకు. యమధర్మరాజు శివుడి కొడుకు. సో యమధర్మరాజుని ఒక్కప్పుడు ధర్మదేవత అని అంటూ ఉంటారు, కాదు, యముడు సూర్యుడి కొడుకు. యమి సిస్టర్ యమి. ధర్మదేవత ఏమో బ్రహ్మదేవుడు మానసపుత్రుడు. సో దోషానికి మించిన దండన వేసావు నువ్వు అని శాపం పెడితే ధర్మదేవత విదురుడుగా పుట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ వేశ్యలతో తిరగడం వలన సొమ్మంతా పోగొట్టుకుని నాశనం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శల్యుడు మద్యపానంకి వ్యసనం, వాడికి తాగుడు. శల్యుడు బాగా తాగుతాడు. పాండవులు సైడ్ ఫైట్ చేద్దామని వచ్చి తాగుడుకు అలవాటైపోయి అన్ని ఆతిథ్యాలు తీసేసుకుని దుర్యోధనుడు సైడు ఫైట్ చేయవలసి వస్తుంది ఆఖరికి. అది స్త్రీలోల్యం వలన రావణాసురుడు కూడా నాశనం అయిపోయాడు, కీచకుడు, వీళ్ళందరూ. పాండురాజుకి వేట వ్యసనం వలన కామమోహితమైన జింకను వధించి శాపగ్రస్తుడవుతాడు. పరీక్షిత్తు వేటకు వెళ్ళి జింకను తరుముకుంటూ వెళ్ళి శమీక ముని మెడలో చచ్చిన పాము వేసి శృంగి చేత శాపం పొందుతాడు. కోపం అనమాట. ఇలా వేట వ్యసనం వలన శాపగ్రస్తులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ధర్మరాజు నలుడు జూదమాడి రాజ్యాలు పోగొట్టుకుంటారు, కష్టాలు అనుభవిస్తారు. సో ఈ వ్యసన పరులు అవడం వలన కష్టాలు, అనారోగ్యాలు, శిక్షలు, అపకీర్తి అన్నీ వస్తాయి. కనుక వ్యసనాలను జోలికి పోకురా అని ఆయన మళ్ళీ చెబుతా. వాగ్దండయోస్తు పారుష్యం, పరుషంగా మాట్లాడడం సీతాదేవి చేసింది. అర్థదూషణమేవచ, అతిగా పనిష్మెంట్ చేయడం. అందుకే ధర్మదేవత విదురుడుగా పుట్టాల్సి వచ్చింది. పానం, వాడు తాగి వీడు ఎవడు మన శల్యుడు భారతంలో. తర్వాత తాగి యాదవులు కూడా నాశనం అయిపోయారు, కొట్టుకు దస్తారు ఆఖరికి అందరూ తాగడం వల్ల. స్త్రీ తర్వాత రావణాసురుడు, కీచకుడు, వీళ్ళందరూ, జయద్రథుడు, స్త్రీలోల్యం అనమాట వాళ్ళకి. మృగయ వేట, పాండురాజు, పరీక్షితుడు వేటలు చేసి, వేట వద్దురా బాబు, వేట చేయకూడదురా అంటే వేట చేస్తారు, హంటింగ్. ద్యూతం, ధర్మరాజు నలుడు ద్యూతం ఆడి సర్వనాశనం అయిపోతాడు. సో వాగ్దండయోస్తు పారుష్యం అర్థదూషణమేవచ పానం స్త్రీ మృగయాద్యూతం వ్యసనం సప్తధా ప్రభో. తర్వాత అదానదోషేణ భవేద్ దరిద్రః, దారిద్ర్యదోషేణ కరోతి పాపం, పాపదశవ్యం నరకం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునః దరిద్ర పునరేప
పునరేవ పాపి. ఎక్సలెంట్. చూసారా, గుర్తుపెట్టుకో, ఇది బట్టి కొట్టాలి మళ్ళీ. అదాన దోషేణ భవేద్ దరిద్ర. దానం చేయకపోవడం వల్ల అదాన దోషం కలుగుతుంది. అందువలన వచ్చే జన్మలో మళ్ళీ జన్మలో దరిద్రుడిగా జన్మిస్తాడు. దరిద్రుడిగా జన్మించడం వలన దానం చేయలేక పాపం పొందుతున్నాడు. పాపం పొందడం వల్ల నరకానికి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళా దరిద్రుడిగా జన్మించి అదాన దోషం వల్ల మళ్ళా దరిద్రుడిగా జన్మిస్తూనే ఉంటాడు. ఇలా దరిద్రుడిగా జన్మలెత్తుతూనే ఉంటాడు వాడు. కనుక అదాన దోషం ప్రాప్తించకుండా ఉండటానికి యథాశక్తి దానం చేయడం మంచిది. అన్నం, ధనం, భూమి, గోవు, విద్యలలో ఏదైనా ఒకటి దానం చేయుట మంచిది. దానమేకం కలియుగే. పరాశర స్మృతిలో దానమేకం కలియుగే, దానమేకం కలియుగే, దానమేకం కలియుగే. సో అదాన దోషేణ భవేద్ దరిద్ర, దారిద్ర్య దోషేణ కరోతి పాపం, పాపాద్ అవశ్యం నరకం ప్రయాతి, పునః దరిద్ర పునరేవ పాపి. తర్వాత ధనం. ధర్మాయ యశసేర్థాయ కామాయ స్వజనాయ చ పంచాధ విభజన విత్తం ఇహాముత్ర చ శోభతి. భాగవతం ఇది. ఏమిటంటున్నారు? ధనాన్ని 5 భాగాలు విభజించి వినియోగించాలి. మొదటిది దాన ధర్మాలకు, రెండవది కీర్తి ప్రతిష్టలకు, మూడవది వస్తువులు కొనడానికి, నాలుగవది ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి, ఐదవది తన కుటుంబ సభ్యులకి అవసరాలకి వినియోగించాలి. అది. సో నెక్స్ట్ నీచుడు అన్నవాడి గురించి. ఆత్మానం ధర్మకృత్యంచ పుత్రదారాంశ్చ పీడయేత్. లోభాద్యః పితరౌ భ్రాతॄన్ సకదర్య ఇది స్మృతి. అంటే ఏమిటి? లోభగుణం చేత భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను, సోదరులను పీడించువాడు, ధర్మకార్యాచరణకు వెనుకాడుచు విలవిలలాడుతూ వాడు చివరకు తాను కూడా అనుభవించకుండా కృషించి కూడబెట్టి వాడు లోవిలా తయారయ్యి నాశనం అయిపోతాడనమాట. ఆత్మానం ధర్మకృత్యంచ పుత్రదారాంశ్చ పీడయేత్. లోభాద్య పితరౌ భ్రాతॄన్ సకదర్య ఇది స్మృతి. నెక్స్ట్, బుద్ధిమంతులకి ఏది అసాధ్యం? అన్నీ వాళ్ళు చేయగలుగుతారు. నా యత్రాస్తి గతిర్వాయోః రశ్మీనాం చ వివస్వతః తత్రాపి ప్రవిశత్యాశు బుద్ధిమతాం సదా. ఎక్కడైతే వాయువు కానీ సూర్యకిరణాలు కానీ ప్రవేశింపజాలవో అటువంటి చోటకు కూడా బుద్ధిశాలురు బుద్ధి ప్రవేశించి అందులో ఉండే రహస్యాన్ని కనుగొని బయటకు తీయగలుగుతారు. బుద్ధిమంతులకి అసాధ్యం అన్నది ఏమీ ఉండదు. నా యత్రాస్తి గతిర్వాయోః వాయోర్ రశ్మీనాం చ వివస్వతః తత్రాపి ప్రవిశత్యాశు బుద్ధిమతాం సదా. అగ్ని అవసరం లేదు. భార్యా వియోగశ్చ జనాపవాదో రుణస్య శేషః కుజన్యః సేవా దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినా అగ్నినా పంచ దహంతి కాయం. నీతిశాస్త్రం. 5 అగ్నిలట మన శరీరాన్ని దహించేస్తాయి. ఏమిటవి? భార్య వియోగం, తర్వాత లోకులచే నిందులు, రుణశేషం, నీచులని సేవించేవారు, దరిద్రం అనుభవిస్తున్నవాడు, పరామర్శను పొందినవాడు. ఈ 5గురు అగ్ని లేకయే దహింపబడుతూ ఉంటారు. మానసికంగా
ఇంకా పోతుంటారు. కృంగి కృషిస్తూ ఉంటారు. భార్యా వియోగశ్చ జనాపవాదయో రుణస్య శేషః కుజనస్య సేవ దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినా అగ్నినా పంచదహంతి కాయం. నెక్స్ట్, దూషించరాదు. నా క్రోషీ స్యాత్ నావమాని పరస్య మిత్రద్రోహీ నోత నీచోపసేవి న చాభిమాని న చ హీనవృత్తో రూక్షాం వాచం రుషతాం వర్ధయిత. రూక్షాం వాచం, ఇతరులను దూషించరాదు, వాళ్ళని అవమానించరాదు, స్నేహితులను మోసం చేయరాదు, నీచులని సేవించరాదు, నేనే గొప్ప, నేనే అభిమానవంతుణ్ణి అని అనుకోరాదు, చెడు ప్రవర్తన వద్దు, కఠినమైన మాటలు పలుకరాదు, ఎవరిని అనవసరంగా కోపం తెప్పించకు. రూక్షాం వాచం రుషతాం వర్ధయిత. చలో, అవమానించరాదు. నెక్స్ట్, అత్యున్నత పదారూఢ పూజ్యాన్నైవావ మానయేత్ నహుషః శక్రతా మేత్య అచ్యుతో గస్యావ మాననాత్. ఉన్నత పదవుల్లో ఉండినను పెద్దలను అవమానించొద్దు. నహుషుడు చేశాడు కదా, నహుషుడు ఆఖరికి సర్పంగా అవుతాడు. సచీదేవి కావాలి, గొడవంతా పెడతాడు. ఆఖరికి గొప్పవాడు నహుషుడు, గొప్ప రాజు. ఇంద్రుడు పోస్ట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కింద పడతాడు వాడు. సరే, ఇప్పుడు అది వద్దు కానీ కాకి కోకిల. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః వసంతకాలే సంప్రాప్తే కాకః పికః. కాకి నల్లది, కోకిల నల్లది. డిఫరెన్స్ ఏంటి? వసంతకాలం రాగానే కాకి ఏది, కోకిల ఏది అనే భేదం స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే మనకి జీవితంలో కూడా కష్టాలు ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. వాడు కోకిల లాంటి వాడు అనమాట. సమయ సందర్భాలను అనుసరించి సమర్థులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించుతూ ఉంటారు. అప్పటి వరకు నివురుగప్పిన నిప్పు వలె ప్రశాంతంగా ఉంటారు. సో హనుమంతుడికి కూడా రామాయణంలో సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు ఆయన కూర్చుని ఉంటాడు. ఆ సందర్భంలో జాంబవంతుడు ఏం చెప్తాడు? పెప్టాక్ ఇస్తాడనమాట, ఎనర్జైజ్ చేస్తాడు. ఆయన చెప్పకపోతే హనుమంతుడికి తెలియదు ఆయన శక్తులు. మనం కూడా హనుమంతులమే. హనుమాన్ సిండ్రోమ్ అంటారు దీన్ని. అంటే శక్తి ఉన్నా ఏమీ మన వలన కాదు అని అనుకుని కూర్చుంటే దట్ ఈస్ కాల్డ్ హనుమాన్ సిండ్రోమ్. సిండ్రోమ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కనెక్టెడ్ విత్ ద డిజీజ్. సో ఆ జాంబవంతుడు ఏమన్నాడు చూడండి. ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం విక్రమస్వ మహావేగో విష్ణుత్రీన్ విక్రమానివా. శ్రీ మహావిష్ణువు వామనావతారం వలె నీవు మహావేగంతో విజృంభించుము అని స్తుతిస్తాడనమాట. అప్పుడు ఆయన శరీరాన్ని పెంచి మహాపర్వతం అంతా పెంచుకుంటాడు. వానరులందరూ ఆశ్చర్యచకితులవుతారు. రామకార్యం నెరవేర్చుతాడు. మనం కూడా రామకార్యం నెరవేర్చాలంటే ధనము, అన్నీ, క్యారెక్టర్, స్ట్రెంగ్త్, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ అన్నీ సంపాదించి హనుమంతుడిలాగా అయితేనే రామకార్యం చేయగలుగుతాం. బలహీనుడిగా ఉంటే నువ్వు ఏం కార్యం చేయలేవు, వెధవ పనులే చేస్తావు. గౌరవం. గుణవజ్జన సంసర్గాత్ యాతి నీచోపి గౌరవం పుష్పమాలాను షంగేణ సూత్రం శిరసి ధార్యతి. గుణవంతులు చేరిక వలన నీచుడుకు కూడా గౌరవాన్ని పొందుతాడు. పూలమాల సంబంధించిన దారం శిరస్సుపై ధరింపబడుతున్నది కదా. పూలను గుణవంతులుగాను దారము నీచునిగాను కవి పోల్చాడనమాట. సో రామాయణంలో రాముడితో వానరులు స్నేహం చేయడం వలన వానరులకు కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అలాగే గుహుడు కూడా. పాములు శివుడి ఆభరణాలు అవ్వడం వలన వాటికి గౌరవం లభించింది. అందుకే
శివుణ్ణి నాగాభరణుడు అన్నారు. సో గుణసజ్జన సంసర్గాత్ గుణవజ్జన సంసర్గాత్ యాతి నీచోపి గౌరవం పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. సో భారతంలో కూడా సంజయుడు ఉన్నాడు కదా, గలవ అతని పేరు, గలవ సూతుడు అనమాట. అంటే సూత కులం అంటే వాళ్ళు చారియట్స్ నడిపేవారు, రథం. చిన్ననాటి మిత్రుడు ధృతరాష్ట్రుడు, ఆయన ఒకటే గురుకులంకి వెళ్ళారు. అత్యంత విశ్వాసపాత్రుడు. పాండవుల దగ్గరికి కౌరవులు రాయబారిగా వెళ్ళి వచ్చి ధర్మరాజు మెత్తని పులి అన్నాడు ధర్మరాజుని. పులే కానీ మెత్తగా ఉంటాడు, అంటే మంచివాడు. మెత్తని పులి అని ధర్మరాజుని గురించి చెప్పి పాండవుల అభిప్రాయాన్ని ముక్తసరిగా చెప్పిన బుద్ధిమంతుడు. ఆయన చూడండి, మహాభారత యుద్ధాన్ని వ్యాస మహర్షి అనుగ్రహం వలన చూడగలిగాడు, ధృతరాష్ట్రుడికి చెప్పగలిగాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతనంతా విన్నాడు, విశ్వరూప సందర్శనాన్ని చూశాడు, వర్ణించి చెప్పాడు. ఎంత పుణ్యం చూడండి. ఆ అదృష్టం సంజయుడికి ఎలా దొరికిందబ్బా, చాలా గొప్ప విశేషం కదా. అలా గొప్పవారితో సాంగత్యం వలన సంజయుడికి గౌరవ కీర్తి ప్రతిష్టలు దక్కాయన్నమాట. భగవద్గీతలో ఆఖరి శ్లోకం కూడా సంజయుడిదే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. 1878 సంజయుడు చెప్పిన మాటే. ఆఫ్టర్ ఆల్ సంజయుడు ఒక సూతుడు, ఆయనకు అంత భగవద్గీత ఆఖరి శ్లోకం చెప్పాడంటే ఎలాగండి, ఆయన గుడి కట్టాలి మనం. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడితో దోస్తి, ఎచ్చట యోగేశ్వరుడు ఉన్నాడో అక్కడ అన్నీ ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి, సారం ఇచ్చాడు అక్కడ. ఆ తర్వాత ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడు అర్జునుడితో దోస్తీ చేస్తాడు బృహన్నల. కాబట్టి వాడికి మంచి పేరు వస్తుంది. తర్వాత యుద్ధం గెలుస్తాడు, అఫ్కోర్స్ అర్జునుడి వల్లనే గెలుస్తాడు. ఉత్తరుడు కురుక్షేత్రంలో పోరాడుతూ చనిపోతాడు. ఉత్తరుడు భాగ్యంచమే మహత్ అంటాడు. భాగ్యంచమే మహత్ అంటే గొప్ప వాళ్ళతో దోస్తీ చేస్తే చిన్నవాళ్ళకి కూడా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు, పేరు, కీర్తి అన్నీ వస్తాయి. ఉదార బుద్ధి అయం నిజ పరో వేత్తి వికల్పో లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం పంచతంత్రంలో వస్తుంది. ఇంకా మహోపనిషత్లో కూడా వస్తుంది. మహోపనిషత్ అయం బంధురయం నేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. వీడు నా దోస్తు, వీడు నా బంధువు, వాడు నా బంధువు కాదు అని అనేవాళ్ళకి చిన్న బుద్ధి. అయం బంధురయం నేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. గొప్పవాడు, నిజంగా ఉదార, జనరస్ క్యారెక్టర్, గ్రేట్ క్యారెక్టర్. అటువంటి మనిషి హోల్ వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ అంటాడనమాట, జంతువులను కూడా. అందుకే మాంసభక్షం చేయడు వాడు. నెక్స్ట్ సూక్తి దారిద్ర్యం మీద. కులం శీలం చ సత్యం చ ప్రజ్ఞా తేజో ధృతిర్బలం గౌరవం ప్రత్యయ స్నేహో దారిద్ర్యేణ వినశ్యతి. మనిషి దారిద్ర్య బాధ చేత తన కులాన్ని, నడవడికను, సత్యాన్ని, బుద్ధిని, పరాక్రమాన్ని, ధైర్యాన్ని, బలాన్ని, గౌరవాన్ని, నమ్మకాన్ని, స్నేహాన్ని, వీటినన్నింటినీ కోల్పోతాడు. అన్నిటికన్నా దారిద్ర్యం చాలా బాధకరమైనది. దారిద్ర్య బాధతో చేయి వాని దోషాలను దయతో మన్నించాలి. ఇంకోటి నెక్స్ట్, నా దానతుల్యం ధనం అన్యదస్తి, నా సత్యతుల్యం వ్రతం అన్యదస్తి, నా శీలతుల్యం శుభం అన్యదస్తి, నా క్షాంతితుల్యం హితం అన్యదస్తి. దానం చేయడానికి సాటి అయిన ధనం మరొకటి లేదు. కనుక సంపాదించిన ధనంలో కొంత దానం చేయాలి. సత్యంతో సమానమైన వ్రతం ఇంకోటి లేదు, కనుక సత్యమే పలకాలి. సత్ప్రవర్తనతో సమానమైన శుభం మరొకటి లేదు, కనుక మంచి నడవడికి అలవర్చుకోవాలి. సహనానికి సమానమైన హితం మరొకటి లేదు, కనుక సహనం పాటించాలి.
ఈ 4 మనిషి అవలంబించినచో సుఖాన్ని పొందుతాడు. నెక్స్ట్ సత్యధర్మాలు. యత్ర ధర్మో ధర్మేణ సత్యం యః త్రానృతేన చ సత్యం యత్ర అనృతేన చ హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర స భాసదః. ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత చంపబడినప్పుడు ఎవరు చూస్తూ ఉండిపోతారో వారికి హాని తప్పక కలుగుతుంది. అందుకే మనువు కూడా ఏమంటాడు మనుస్మృతిలో, సభం వా న ప్రవేష్టవ్యం వక్తవ్యం వా సమంజసం అబ్రువన్ విబ్రువన్ వా అపి నరో భవతి కిల్బిషి. సభలోకి వస్తే సత్యం మాట్లాడు, మౌనంగా ఉన్న అసత్యం మాట్లాడినా పాపం చేసినట్టు అవుతుంది. అందుకని యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యః త అనృతేన చ హన్యతే ప్రేక్షమాణానాం. ధర్మాన్ని చంపుతూ ఉంటే ప్రేక్షకుల్లా చూసావనుకో. అందుకే మరి భీష్ముడు అందరూ ఎగిరిపోయారు. ఎందుకు? అంత బలశాలు అందరూ అయిపోయింది. అధర్మం ద్రౌపదికి వస్త్రాపహరణ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు మూర్ఖుల్లా కూర్చుని ఉన్నారు మాట్లాడకుండా. అందుకే అందరూ పడిపోయారు. భారతం నుంచి ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హస్తి తద్ అన్యత్ర యన్నే హస్తి న తత్ క్వచిత్. అంటే ఇందులో ఉన్నవి ఇంకో చోట ఉండొచ్చేమో కానీ ఇందులో లేనివి ఇంకెక్కడా ఉండవు. భారతంలో అన్ని టాపిక్స్ కవర్ అయిపోయి. చదవండిరా బాబు. రాజగోపాలాచారిది దొరుకుతుంది. మీరు ఫ్లిప్కార్ట్లో పోయి మహాభారత బై శ్రీ రాజాజీ అది కొనండి. దేవదత్త పట్నాయక్ అన్ని వక్రీకరించాడు. నెక్స్ట్ ధర్మం. ధర్మాద్ అర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభ్యతే సర్వం, ధర్మసారమిదం జగత్. ఇది సీతమ్మ, వాల్మీకి రామాయణంలో సీతమ్మ అన్న మాటలు. ధర్మాద్ అర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభ్యతే సర్వం, ధర్మసారమిదం జగత్. నెక్స్ట్ భాగ్యం. నైవాకృతి ఫలిత నైవ కులం న శీలం, విద్యాపి నైవ నచ యత్నకృతాపి సేవా, భాగ్యాని పూర్వతపసా ఖలు సంచితాని కాలే ఫలంతి పురుషస్య యథైవ వృక్షాః. धीरे धीरे रे मना, धीरे सब कुछ होय, माली सीचे सौगड़ा, ఋతు ఆయే ఫలు హోయ్. భరతృహరి అంటున్నాడు, అందం వలన కానీ, కులం వలన కానీ, శీలం వలన కానీ, విద్య వలన కానీ, ప్రయత్నంతో చేసిన సేవల వలన కానీ ఫలం లభించదు. అదృష్టం కలిసి వచ్చినప్పుడు పూర్వజన్మ సుకృతం వలన చెట్లు ఫలించినట్లే ఫలిస్తుంది. యుద్ధంలో శ్రీరాముడికి కూడా భాగ్యవశమున అస్త్రములన్నీ గుర్తుకు వచ్చాయి. నెక్స్ట్ విఘ్నం కలగదు. యౌ పృష్ట్వా కురుతే కార్యం ప్రష్టవ్యాన్ స్వహితాన్ గురూన్ న తస్య జాయతే విఘ్నః కస్మింశ్చిదపి కర్మణి. ఎవడైతే తన మేలు కోరునట్టి గురువులను పెద్దలను అడిగి అనుమతిని తీసుకుని కార్యాన్ని ప్రారంభిస్తాడో అట్టి వాడికి ఎన్నటికీ విఘ్నం కలగదు. పెద్దల సలహా ప్రకారం చేయాలి. భరతుడు భారద్వాజ ఋషి అనుమతితో చిత్రకూట పర్వతానికి వెళ్ళి రామపాదుకలు తెచ్చి పట్టాభిషేకం చేస్తాడు. ధర్మరాజు కూడా యుద్ధం ముందర భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత రథం దిగి కవచాన్ని ఖడ్గాన్ని వదిలేసి కౌరపక్షంలోని పెద్దలు గురువులైన భీష్మ ద్రోణ కృప శల్యుడు వీళ్ళు నలుగురు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. వాళ్ళు అంటారు అప్పుడు, మేము క్లీబ్, నలుగురు ఆ మాట పడతారు, అంటే నపుంసకులు అయిపోయాము, క్లైబ్యం, కానీ మీరే గెలుస్తారు, ధర్మం నీతోటే ఉంది, ఆ మాట చెప్పేస్తారు. పైగా అక్కడ ధర్మరాజు
యుద్ధం గెలుస్తావు నువ్వు నాయనా అని చెప్తారనమాట. పైగా భీష్ముడు అంటాడు, నువ్వు కానీ రాకుండా మాకు మా ఆశీర్వాదం తీసుకోకపోయి ఉంటే భీష్మాదులు శపించేవారము అని అంటారనమాట. మేము శపించేవాళ్ళం. ధర్మరాజు వివేకం చూడండి, ముందుగా పెద్దల ఆశీర్వాదాలన్నీ పొందాడు. దశరథుడు ఋష్యశృంగముని ఆధ్వర్యునిగా చేసుకుని పుత్రకామేష్టి యాగం చేసి సత్ఫలం పొందాడు. ఋష్యశృంగుడు దశరథుడికి అల్లుడు, దశరథుడి కూతురు శాంతాదేవి. చూడండి. నెక్స్ట్ బుద్ధి. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం అపోహో అర్థవిజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణా. నీతిసారం. వినాలనే కోరిక కలగడం, వినిన విషయాన్ని గ్రహించడం, గ్రహించిన దానిని మనస్సున నిలుపుకోవడం, నిలుపుకున్న దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, చెప్పడం, ఊహించడం, సంశయ నివృత్తి చేసుకోవడం, అర్థమును చక్కగా గ్రహించడం, తత్వజ్ఞానాన్ని తెలుసుకొనడం అను ఈ ఎనిమిది బుద్ధికి గల గుణాలట. ఆహాహా, ఇది ఎక్కడండి స్టూడెంట్స్లో ఉంది ఈ కాలంలో. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహా అపోహో అర్థవిజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణా. వినాలని కోరికే లేదు కదరా. వినాలని కోరిక ఉండడం, వినిన విషయాన్ని గ్రహించడం, గ్రహించిన దానిని లాంగ్ టర్మ్ మెమరీలో పెట్టుకోగలడం, మెమరీలో పెట్టుకున్న దాన్ని గుర్తుకి రికాల్ చేయగలగడం, వాటి గురించి మాట్లాడడం, స్పెక్యులేట్ చేయడం, డౌట్స్ క్లియర్ చేయించుకోవడం, అర్థాన్ని చక్కగా గ్రహించడం, తత్వజ్ఞానాన్ని డెప్త్, వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్, అది తెలుసుకోవడం, దాని గురించి మాట్లాడడం, చెప్పడం, ఇవన్నీ బుద్ధికి గల గుణాలు. అంటే ఇవి లేవు అంటే బుద్ధి లేదన్నమాట వెధవకి. జై శ్రీరామ్. We will stop this fourth track here. Jai Shri Ram.